ఇదేదో బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు జరిగిందని చెప్పడం అవుతుందో ఇది వాస్తవం కాదు. రెండవది, మరి రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటులో దీనిపైన చర్చ వచ్చినప్పుడు పార్లమెంట్లో తగిన చర్చ జరగకుండా 23 నిమిషాల్లో లోక్సభలో ఆ తతంగాన్ని అంతా ముగించి, అలాగే దూరదర్శన్ లైవ్ కవరేజ్ లేకుండా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. ఆ తర్వాత నేను ప్రతిపక్షంలో ఉండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ కాకపోయినప్పటికి కూడా, ఆంధ్రప్రదేశ్కి ప్రతినిధి కాకపోయినా, అరే ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనే విషయం నేను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొచ్చి పార్టీలో చర్చించి ఆ తర్వాత ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సభలో కూడా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడే సందర్భంగా నేను అనేక విషయాలు చెప్పాను. మాట్లాడక ముందు తెర వెనుక కేంద్ర ప్రభుత్వము ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలంటే బీజేపీ మద్దతు కూడగట్టాలి. అలాగే వెంకయ్యనాయుడు గారు ఆ ప్రాంతం నుంచి ఉన్నాడు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడాలని నిర్ణయించింది, మాట్లాడింది. దాని ప్రకారం నేను అనేక సూచనలు చెప్పాను. వాటిలో కొన్నిటిని బిల్లులో పొందుపరిచారు, కొన్నిటిని బిల్లులో పొందుపరచాలి. నేను చెప్పిన సూచనలన్నీ కానీ బిల్లులో పొందుపరుచుంటే ఇప్పుడు ఈ సమస్య ఉండేదే కాదు. ఈ బిల్లు పార్లమెంట్ యొక్క ఆమోదం పొంది రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన తర్వాత దానిపైన వెనక్కి వెళ్ళే అవకాశం ఎవరికి ఉండేది కాదు. కానీ దురదృష్టవశాత్తు ఆనాటి ప్రభుత్వం కారణం ఏదన్నా కావచ్చు ఆ పని చేయలేదు. రాజ్యసభలో మరి పొందుపరచకుండా బిల్లు తెచ్చినప్పుడు మేము ప్రభుత్వాన్ని నిలదీశాము. నేను, జైట్లీ గారు అనేక సూచనలు చేశాం. ఇక ఆఖరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఈ వెంకయ్యనాయుడు రాష్ట్ర విభజన అడ్డుకుంటున్నాడని తెలంగాణలో ప్రచారం చేసి కొన్ని చోట్ల నా గడ్డిబొమ్మను తగలబెట్టి, కొన్ని చోట్ల అద్వానీ గారి గడ్డిబొమ్మను తగలబెట్టి కొద్దిమంది మాత్రమే దుందుడుకు వాదులు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఒక రకమైన సైకలాజికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని. బీజేపీ యొక్క విధానం మొదటి స్పష్టంగా ఉంది. తెలంగాణ ఏర్పడాలి, ఆంధ్రప్రదేశ్కి కూడా న్యాయం జరగాలనేది మా యొక్క వైఖరి. ఆ వైఖరిని మేము నొక్కి ఒక్కాడించాం. దానివల్లనే కొన్నన్నా ఆ రోజు మనకి హామీలు లభించాయి. దానివల్లనే నేను కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లనే చట్టంలో కొన్ని అంశాలను పొందుపరిచారు. వీళ్ళెవరికి కూడా ఆ రోజు ఈ అవగాహన లేదు. ఒక పక్కేమో కాంగ్రెస్ నాయకత్వం తన సభ్యులకు, తన ఎంపీలకు అందరికీ, తన ముఖ్యమంత్రితో సహా మభ్యపెడుతూ వాళ్ళని అట్లా మభ్యపెట్టే ప్రయత్నం చేసింది ఆఖరి వరకు. అందుకని వాళ్ళెవరూ విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలనే విషయంపైన ఆలోచించలేదు. తెలుగుదేశం సూత్రప్రాయంగా రాష్ట్ర విభజనకు అంగీకరించింది. కానీ ఇది ఆగి కొత్త ప్రభుత్వం చేస్తే బాగుంటుందని ఆ ఎన్నికల సందర్భంగా, ఆ ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పారు. కానీ అప్పటికే చాలా వరకు ముందుకు వెళ్ళిపోయింది విషయం. కాబట్టి ఇవాళ ఈ వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక హోదా అన్నాడు కదా, ఆ ప్రత్యేక హోదా ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడం వరకు అభ్యంతరం లేదు, కానీ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు అయితే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు మిత్రులు గత సంవత్సరం రోజుల కిందటి నుంచే ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టి వ్యక్తిగతంగా దూషణలు మొదలుపెట్టి ఆయన గడ్డిబొమ్మ తగలబెట్టి చాలా అసభ్యకరమైన పనులు చేశారంటే రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవాళ ఈ సందిగ్ధకు తెరదించాల్సిన అవసరం ఉంది కదా. ఎస్, అవసరం ఉంది. రెండవది, ప్రత్యేక హోదా వలన లభించేటి ప్రయోజనాలు ఏమిటి అనే విషయం కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. ప్రత్యేక హోదా అంటే ఏమిటి, ఎవరికి ఇస్తారు ప్రత్యేక హోదా అంటే చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రత్యేక హోదా హిల్లీ అండ్ డిఫికల్ట్ టెరైన్, ఎక్కడైతే పర్వత ప్రాంతాలు కాస్త అయితే చాలా ఎత్తుగా కొండ ప్రాంతాలుగా ఉండే వాళ్ళకి ఇవ్వాలి. రెండవది, లో పాపులేషన్ డెన్సిటీ, జనాభా తక్కువగా ఉండి తర్వాత దాంట్లో ఎక్కువ మంది గిరిజనులు ఉంటే, అంటే లో పాపులేషన్ డెన్సిటీ అండ్ సీజబుల్ షేర్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ వాళ్ళకి ఇవ్వాలి. మూడవది, స్ట్రాటజిక్ లొకేషన్ ఆర్ అలాంగ్ బోర్డర్స్ విత్ నైబరింగ్ కంట్రీస్, మన యొక్క రక్షణ సంబంధించిన ఒక వ్యూహాత్మక విధానంగా ఆ సరిహద్దు రాష్ట్రాలు అయితే ఉన్నాయో, అటు పాకిస్తాన్కి కానీ, చైనాకి కానీ, నేపాల్కి కానీ, ఆ సరిహద్దు రాష్ట్రాలకు ఇవ్వవచ్చు. ఆ తర్వాత పొరుగు దేశాలతో సరిహద్దు. నాలుగవది, ఎకనామిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్, వెనుకబడిన రాష్ట్రం అయి ఉంటే పూర్తిగా దానికి కావాల్సిన ఈ వసతులు లేకుండా, మౌలిక వసతులు లేకుండా ఉంటే ఆ రాష్ట్రాలకు ఇవ్వాలి. ఐదవది, నాన్ వయబుల్ నేచర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్, ఈ ఆర్థిక లోటు ఉండి ఆ రాష్ట్రం ఆర్థికంగా సొంత కాళ్ళపై నిలబడలేదు అంటే వాళ్ళకి ఇవ్వాలి. అయితే ప్రశ్న, మీరు మరి ఇవన్నీ తెలిసి మరి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎందుకు అడిగారు ఆ రోజుని? ఎందుకంటే ఈ ఐదవ పాయింట్, నాన్ వయబుల్ నేచర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్,
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో లోటు ఉంది కాబట్టి, ఎక్కువ ఆదాయం హైదరాబాద్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు లోటు ఉందని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రత్యేక ఈ వెసులుబాటు 5 ఏళ్ల పాటు కల్పించండి, లేదా 10 ఏళ్ల పాటు అయినా దాన్ని కొనసాగిస్తే కానీ ఈ ఆర్థిక లోటు కూడదు అని నేను చెప్పాను. దానికి తర్వాత దరిమిలా ప్రభుత్వం చెప్పిన సమాధానం ఏంటంటే 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఏదైతే రాష్ట్రానికి లోటు ఏర్పడుతుందో ఆ లోటుని ఆ సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం మేము దాన్ని లోటుని పూరిస్తాం. రెండవది, రాబోయే 5 ఏళ్ల వరకు కూడా 14వ ఆర్థిక సంఘానికి ఈ విషయం నివేదిస్తామన్నారు. 14వ ఆర్థిక సంఘం నివేదించిన తర్వాత 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే లోటు ఉంది, ఈ లోటుని పూరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పింది. కేంద్రం ఆ యొక్క బాధ్యతను భుజాల మీద ఎత్తుకొని ఇప్పుడు ఆ లోటుని పూరించే ప్రయత్నం చేస్తుంది. మరి సమస్య ఏమిటి? సమస్య ఇదే, ఏంటంటే 14వ ఆర్థిక సంఘ సిఫారసుల అనంతరం లోటును మరి 14వ ఆర్థిక సంఘం నిర్ధారించి చెప్పింది కాబట్టి, దానికి కేంద్రం లోటును భర్తీ చేస్తుంది కాబట్టి మరి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు ఆర్థిక శాఖ అధికారులు, నీతి ఆయోగ్ నుండి అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. మన సంబంధిత వరకు తెలుగు ప్రజలలో ఈ ప్రత్యేక హోదా వస్తే కొంత ప్రయోజనం ఉంటుంది అని కొంతమంది, ఇప్పుడు హోదా వస్తే అన్ని సమస్యలే పరిష్కారం అయిపోద్ది, రాష్ట్రం ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్ది. కొంతమంది మహానుభావులు అయితే ఒక అడుగు ముందుకేసి ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా కూడా హైదరాబాద్ లాగా తయారవుతుందని. హైదరాబాద్ రాత్రికి రాత్రి ఏర్పడలేదు, ప్రత్యేక హోదా వలన ఏర్పడలేదు. అనేక సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు, వరుసగా ఎక్కువగా దృష్టి హైదరాబాద్ పెట్టారు, పెట్టుబడులన్నీ అక్కడ పెట్టారు, వస్తువులన్నీ అక్కడ కల్పించారు. అందువల్ల ఒక అంతర్జాతీయ ఆకర్షణీయ నగరంగా అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీర్చిదిద్దబడింది. అందువలన హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చింది. అంతేగాని ప్రత్యేక హోదా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అన్నీ హైదరాబాద్ అయిపోతాయని చెప్పడం అవుతుందో సరైనట్టే ఆలోచన కాదు. రెండవది, ఇవాళ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆర్థిక శాఖ అధికారులు, నీతి ఆయోగ్ వీళ్ళిద్దరిని కూర్చొని మాట్లాడి దీనిపైన తొందర నిర్ణయానికి రాండి అని ప్రధానమంత్రి గారు చెప్పారు. నేను 2 పర్యాయాలు చొరవ తీసుకొని నీతి ఆయోగ్ అధికారులను, వైస్ చైర్మన్ని నా దగ్గరికి పిలిపించి నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన నేపథ్యాన్ని అర్థమయ్యేట్టుగా చెప్పాను. మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడున్న వేడి, ఇక్కడున్న లోతుపాతులు, ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు తెలుసు. కానీ ఢిల్లీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలుస్తాయని చెప్పి అనుకోవడం సహజం కాదు, న్యాయం కాదు. కొన్ని పైన తెలిసి ఉండొచ్చు. అందుకని నేను వివరంగా అటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి, ఆర్థిక మంత్రి గారికి, ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్కి, తర్వాత వాళ్ళు 14వ ఆర్థిక సంఘ సిఫారసులు కానీ రాకుండా ఉంటే ఆ రోజు బిల్లులో పెట్టకపోయినా పూర్వ ప్రధానమంత్రి హామీ ఇచ్చాడు కాబట్టి, ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎన్నికల సందర్భంగా నేను కూడా వారితో ఉన్నప్పుడు ఆయన కూడా స్పష్టంగా 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని చెప్పాడు కాబట్టి ఇవ్వాల్సి వచ్చి ఉండేది. కానీ దరిమిలా ఏర్పడింది అనేది ఇక్కడ ఇప్పుడు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. నేనేమంటానంటే పార్లమెంట్లో ఇచ్చినట్టే హామీ అది అమలు చేయాలని, అధికారులు ఏమంటారంటే ఆ హామీ తర్వాత 14వ ఆర్థిక సంఘం వచ్చింది, ఆ 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది, పార్లమెంట్ ఆమోదించింది, అందువల్ల ఇది ఫైనల్ కాబట్టి అని ఒక సందిగ్ధత, ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. దానిపైన ఇప్పుడు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ సందిగ్ధతను వీలైనంత వరకు తొందరలో పరిష్కారం చేయాల్సి ఉందని నేను ప్రధానమంత్రి గారిని కలిసి వ్యక్తిగతంగా చెప్పాను. వారు ఆర్థిక మంత్రిని, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారిని, నన్ను కూర్చొని, అలాగే తెలుగుదేశానికి చెందిన మంత్రి వైఎస్ చౌదరి త్వరగా ఇది ఒక అవగాహనకు రండి అని చెప్పాడు. మేము కొంత చర్చించిన తర్వాత కొన్ని ప్రతిపాదనలు చేశాం. ఆ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ చురుగ్గా పరిశీలిస్తుంది. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రితో కూడా వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. స్వయంగా ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడాడు. దీనికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకొని కేంద్రానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీనిపైన మీ వ్యాఖ్య ఏంటి అని అడిగితే నేను వాళ్ళకి సమాధానం చెప్పేది ఒకటే, రాజకీయ వ్యాఖ్యలు చేసేవాళ్ళు మనం ఎప్పుడు ఆపలేము. పైపచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేసేవాళ్ళకు ఉన్నట్టు నైతిక స్థాయి ఏమిటి? ఎందుకంటే చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొనుంది. ఒకటి ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక హోదా వల్ల ఒరిగేది ఏమి లేదని మీరు చెప్పారు కదా, నేను చెప్పరా. అది ఒరిగేది ఏమి లేదని కొన్ని పత్రికల యొక్క పతాక శీర్షిక అది వాళ్ళ వివేచనకు వదిలేస్తున్నాను నేను అది చెప్పరా. ఇది ఒకటే సంజీవని కాదు. ప్రత్యేక హోదా ఇవ్వగానే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయా? కావు.
ప్రత్యేక హోదా వలన కొంత వెసులుబాటు జరుగుతుంది, కొంత అభివృద్ధి వస్తుంది. కానీ ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం తర్వాత ఏర్పడిన ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక సహాయం ఆంధ్రప్రదేశ్కి అందిస్తామని ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో చెప్పాడు. ఆ ప్రత్యేక సహాయం ఏమిటి, ఎలాంటి సహాయం? ప్రత్యేక దృష్టి పెట్టాలా ఆంధ్రప్రదేశ్లో అనేది నా యొక్క వాదన. ఇప్పటికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి హోదా ఇచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. 5-10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అన్ని విధాల సహకారం అందించాల్సి ఉంది. కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేసి ఆ అందించిన సహాయాన్ని అందిపుచ్చుకొని దాన్ని సక్రమంగా అమలు చేస్తేనే రాష్ట్రం నిలదొక్కుంటుంది, అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని నా యొక్క స్పష్టమైన అభిప్రాయం నాకునంటే కనుపవుతుంది. ఆ తర్వాత కొంతమంది మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇన్ని రోజులు అయిపోయింది, అన్ని రోజులు అయిపోయింది, ఆలస్యం అయిపోయిందని విమర్శ చేస్తున్నారు. ఎవరు 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి నిద్రపోయి విభజన సందర్భంగా ఏమాత్రం కూడా ముందు చూపు లేకుండా వ్యవహరించిన వాళ్ళు, ముఖ్యంగా కాంగ్రెసు దాని అనుంగు మిత్రులు పుత్రులు వాళ్ళు ఇవాళ విమర్శిస్తున్నారు. నేనేమంటానంటే, ఒకసారి చట్టాన్ని చదవండి అయ్యా, చట్టాన్ని చదవండి. ఏముంది చట్టంలో? చట్టంలో ఏముందంటే క్లాజ్ 93, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ ఆల్ నెసరీ మెజర్స్ యాజ్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద 13th షెడ్యూల్ for the progress and sustainable development of the successor states within a period of 10 years from the appointed date. ఏ రోజైతే రాష్ట్ర విభజన నోటిఫికేషన్ అవుతుందో ఆ నోటిఫికేషన్ అయిన 10 సంవత్సరాల వ్యవధి లోపల ఈ కొత్త రాష్ట్రం యొక్క అన్ని రకాలైన సంస్థలు అయితే 13వ షెడ్యూల్లో పేర్కొన్నారో వాటిని పూర్తి చేయాలని చట్టంలో స్పష్టంగా పేర్కొనుంది. చట్టాన్ని కూడా చదవకుండా కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. నేనేమంటాను, చట్టంలో పేర్కొన్నది అనేది ఒక విషయం, అది వాస్తవం. కానీ దాని నేపథ్యంలో పెట్టుకొని మొదటి రోజు నుంచే ఈ ప్రభుత్వం ఆ దిశలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉదాహరణకు పోలవరం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి లైఫ్ లైన్, ఎందుకంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి, పైపించి విశాఖపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అక్కడ జనాభాకు మంచినీరు లేకపోతే అక్కడ ఫ్యాక్టరీలకు నీళ్లు కావాలి కాబట్టి, అలాగే ఎప్పుడైనా సరే భవిష్యత్తులో గోదావరి నీళ్లు కృష్ణకు, కృష్ణ నీళ్లు పెన్నకు, అలా నుంచి రాయలసీమకు తరలించాల్సిన అవసరం ఉంది. అప్పుడు కానీ ఈ సమస్యకు పరిష్కారం కాదనే విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి నేను ఈ పోలవరం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆనాడు ఉన్న ప్రధానమంత్రితో మాడాను, మధ్యలో రాయబారిగా ఉన్న జయరాం రమేష్ గారితో మాడాను. చెప్పింది ఏంటంటే, ఈ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తామని చెప్పారు. మంచిది, గుర్తించడం మాత్రం అయిపోదు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలా, అది అమలు కావాలంటే పోలవరం గోదావరి పైన మనం అక్కడ ఎక్కడైతే మనం ఇది కడుతున్నామో ఆనకట్టు దానిపైన ఉండే గ్రామాలు కొన్ని మునిగిపోతాయి. మునిగిపోయిన గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. మన విభజన పద్ధతి ప్రకారం తెలంగాణలో ఉన్న గ్రామాలు మునిగిపోతూ ఉంటే అక్కడున్న ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి అనుకుంటే చాలా పొరపాటు. అందుకని ఈ విభజన నేపథ్యంలో ఆ మండలాలు ఏతున్న 7 మండలాలు ఆ గ్రామాలను ఆంధ్రప్రదేశ్కి బదలాయించండి, అది చట్టంలో పెట్టండి అని చెప్పాను. ఆ పని చేయకుండా పార్లమెంట్లో బాగా హడావుడైన తర్వాత హామీ ఇచ్చారు, మేము ఈ విషయంలో కట్టుబడి ఉన్నాం, దీనికోసం ఏమైనా చేస్తాం, అవసరమైతే చట్టం కూడా చేస్తాం, ఆర్డినెన్స్లు కూడా చేస్తామని చెప్పి నాకు చెప్పారు. తెచ్చారా? లేదు. ఎందుకు తేలేదు? సమాధానం వాళ్ళ దగ్గర లేదు. అందుకని ఈ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి రోజు మేము చేసిన పని ఏంటంటే, మొదటి కేబినెట్ సమావేశంలో ఈ నల్లధనం చట్టంతో పాటు ఈ పోలవరం పైన ఆర్డినెన్స్ని తీసుకొచ్చే విధంగా ముసాయిదా రూపొందించి ఆర్డినెన్స్ని తయారు చేస్తే, అంతకుముందున ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తెస్తానంది, కానీ అది రాలేదు, ఎందుకంటే రాష్ట్రపతి సంతకం పెట్టలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఎన్నికల దగ్గరికి వచ్చాయని. అందుకని నేను వ్యక్తిగతంగా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి వారికి ఈ నేపథ్యాన్ని వివరించి ఈ పోలవరం ఆర్డినెన్స్ పైన వారి చేత సంతకం పెట్టడం జరిగింది. ఆర్డినెన్స్ జారీ చేస్తే అక్కడ వెంటనే చూడండి ఎలా ఉంటుందంటే రాజకీయ ప్రచారం. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కొంతమంది మన నా గడ్డిబొమ్మ తగలబెట్టి నేను ద్రోహం చేస్తున్నాడు అట్లే. 7 మండలాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, పెద్ద మునిగిపోయేది ఏం లేదు. 2 తెలుగు రాష్ట్రాలు, మనందరికీ కూడా తెలుసు. పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ప్రాజెక్టు యొక్క నిర్మాణం, భవిష్యత్తు, దానివల్ల ఎంత ప్రయోజనం ఉందనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆఖరికి ప్రజాభిప్రాయం రాజీ పడిపోయింది, కొంతమంది రాజకీయం చేసినప్పటికి కూడా వాటిని చట్టపరంగా కూడా పార్లమెంట్లో పెట్టి ఆర్డినెన్స్ని ఆమోదించే దానికోసం చొరవ తీసుకున్నాం. ఇది కాదనడానికి వీలైనట్టుగా సత్యం. పోతే ఇప్పుడు ఇంకో కొత్త ఆర్గ్యుమెంట్ ఏం చేస్తానంటే, పోలవరానికి ఏదో అరాకొరాన్ని ఎదురుస్తున్నారు, దానివల్ల అయ్యేది ఏమిటి? దీనిపైన ప్రజలకు వాస్తవాలు తెలవాల్సి ఉంది. ఏంటి వాస్తవాలు? ఈ పోలవరం ప్రాజెక్టు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ హయాంలో అంజయ్య గారు ముఖ్యమంత్రి అనుకుంటా, బహుశా
82లో శంకుస్థాపన చేశారు. నేను పదే పదే పార్లమెంట్ అడిగాను, అసెంబ్లీలో అడిగాను, ఏమని, అయ్యా ఈ పునాది రాయి సమాధి రాయిగా మారిపోతుంది, మీ హయాంలో వేసింది ఏమైంది, దానికి ఎంత నిధులు ఇచ్చారు. అందుకని ఒకసారి ఇవాళ మనం ఎవరైనా చర్చించుకోవడానికి సిద్ధంగా ఉంటే 82 అంటే అదొక 18 సంవత్సరాలు, ఇదొక 16 సంవత్సరాలు, 34 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెట్టాయి పోలవరం పైన. ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పైన ఎంత ఖర్చు పెట్టాం ఒకసారి లెక్కేసుకొని చూడమనండి. ఇప్పుడు కూడా అలా అని చెప్పి కేవలం రాజకీయ సమాధానం చెప్పి మేము సంతృప్తి చెందడం. ఈ పోలవరం ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చును కేంద్రం భరించాల్సి ఉంది. ఆ రేషియో మీద ఇద్దరు ఒక అవగాహనకు వస్తున్నారు. నేషనల్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు కాంగ్రెస్ వాళ్ళు. నేషనల్ ప్రాజెక్ట్ అంటే నేషనల్ ప్రాజెక్ట్ 10 ఏళ్లలో పూర్తి కావచ్చు, 15 ఏళ్లలో పూర్తి కావచ్చు, 30 ఏళ్లలో కూడా పూర్తి కావచ్చు. కాంగ్రెస్ హయాంలో అనేక వేసినట్టు పథకాలు, అనేక చెప్పిన ప్రాజెక్టులు ఇంకా అమలు పూర్తి కాల. కేబీకే పూర్తి కాల, కలహంది భువనగిరి ఈ యొక్క ప్రాజెక్టు ఒరిస్సాలో. అలాగే బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇప్పటికీ పూర్తి కాల. అందుకని ఇది కూడా అసంపూర్ణంగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో ఆర్థిక మంత్రి గారు కసరత్తు చేస్తున్నారు. తొందరలోనే మనకి ఒక మంచి కబురు అందిస్తారనుకుంటున్నాను. ఏంటంటే ఈ పోలవరానికి ఖర్చు అవుతుందో కేంద్ర బడ్జెట్ పైన కూడా పరిమితులు ఉన్నాయి. కేంద్రం చాలామంది కేంద్రం దగ్గర ఎంతైనా డబ్బు ఉందని. కేంద్రం కూడా ఈ యొక్క ఆర్థిక పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంది. మాకు వారసత్వంగా చాలా క్లిష్టమైన ఆర్థిక పరిస్థితి మాకు సంభవించింది. ఇవాళ 20 లక్షల బడ్జెట్ అయితే ఆ 20 లక్షల బడ్జెట్లో 5,80,000 కోట్లకు పైగా వడ్డీలకు చెల్లింపులకు వాయిదాలు చెల్లింపులు సరిపోతా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని నబార్డు నుంచి ప్రత్యేకమైన సహకారం తీసుకొని ఆ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టకుండా ఎక్కువ భాగం కేంద్రం తీసుకొని దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 2 సంవత్సరాల్లో కూడా గత ఇందాక నేను చెప్పినట్టుగా 34 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన ఆ దామాషా చూస్తే సంవత్సరానికి దానికన్నా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. పోలవరానికి సంబంధించి అదే విషయం. దాన్ని పూర్తి చేస్తాం, పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దేశం దృష్టి అవసరం, అది రాష్ట్రం యొక్క దృష్ట్యా కూడా అవసరం. ఆ తర్వాత ఈ సంస్థలు ఏదైతే పేర్కొన్నారో ఈ సంస్థలన్నీ కూడా హైదరాబాద్లో కేంద్రీకృతం ఉన్నాయి. కేంద్రీకృతమైన వాటిని అక్కడి నుంచి మార్చలేము మనం. సాధ్యం కాదు, చేయడం కూడా న్యాయం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన ఈ సంస్థలన్నిటి ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని నేను కోరాను. మీరు ఏం చేశారంటే, నేను అన్ని విభాగాలకు కూడా వాళ్ళందరినీ కొంత సెన్సిటైజ్ చేసి వాళ్ళందరికీ తాజా పరిస్థితిని వివరించి రాష్ట్ర విభజన నేపథ్యాన్ని వివరించి మంత్రులందరితో సమాలోచన జరిపి ఒక్కొక్కటి వాళ్ళ విభాగాలు ఉండే వాటిని పూర్తి చేసేదాని కోసం చొరవ తీసుకుంటున్నాం. ఒకరోజు అయితే మామూలుగా ప్రధానమంత్రి గారు మంత్రిమండలి సమావేశం పెడతారు. నేను సీనియర్ మంత్రిగా, పార్లమెంటు వ్యవహారాల మంత్రిగా, అయ్యా విభజన చట్టంలో ఈ పేర్కొనని అంశాలు కొన్ని ఉన్నాయి, మీ విభాగాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయండి 35 మంది మంత్రులతో సమావేశం నిర్వహించాను. అందరికీ జగమెరిగిన సత్యం అని. ఆ మంత్రులకు గుర్తు చేశాం. ఆ తర్వాత మా దగ్గర ఏ పని పెండింగ్ ఉందని ఎప్పటికప్పుడు ఆయా మంత్రిత్వ శాఖలతో చర్చలు జరుపుతోంది, గుర్తు చేస్తూ ఉంది. వ్యక్తిగతంగా నేను మంత్రులతో మాట్లాడుతున్నాను, అధికారులతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికీ ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే ఉద్దేశం నా మనసులో ఉంది. కాబట్టి కొంతమంది దానికంతా ఈయనంతా ఆంధ్రప్రదేశ్కి పక్షపాతిగా చూపిస్తున్నాడు. పక్షపాతం చూపించే ప్రసక్తి లేదు. భారతదేశానికి మంత్రిని నేను, అది నాకు తెలుసు. ఎక్కడి నుంచి ఎన్నికయ్యానది సెకండ్ విషయం అనుకోండి. ఆ తర్వాత ఇవాళ ఇంత తక్కువ టైంలో నాకు తెలిసి విద్యా సంస్థలు కానీ, వైద్య సంస్థలు కానీ, ప్రాజెక్టులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రహదారులు కానీ, ఇతరత్ర సౌకర్యాలు కానీ కేంద్రము రాష్ట్రానికి ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్ అంతకుముందు చీకటి, కొంతమంది ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కరెంటు కొరత లేదు. కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం కాదా? ఒకసారి ఆలోచించుకోమనండి. పీయూష్ గోయల్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రితో మాడి రాష్ట్ర సహకారంతో దానికి ఒక పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా తయారవుతోంది. తాత్కాలికంగా కేంద్రం కొంత మద్దతు ఇచ్చింది. రెండవది, ఇవాళ రాష్ట్రంలో రహదారులు అవుతున్నాయో అనేక వాటిని జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. నితిన్ గడ్కరీ గారు స్వయంగా వచ్చి ముఖ్యమంత్రితో నాతో 2 దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత విజయవాడకు వచ్చి ఆ దుర్గమ్మ వారధి నా శంకుస్థాపన సందర్భంగా 64,000 కోట్ల రూపాయలు విలువైన యొక్క జాతీయ రహదారుల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ కోసం కేటాయించినట్టుగా ఆయన ప్రకటించాడు. దానివల్ల ఆ రాష్ట్రం ఎప్పుడైతే రవాణా వ్యవస్థ పెరుగుతుందో, రహదారి వ్యవస్థ పెరుగుతుందో సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. ఇక మరొక చొరవ ఏంటంటే ఈ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లేదా పెట్రోలియం యూనివర్సిటీ, ఆ తర్వాత మన యొక్క హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోకెమికల్ లిమిటెడ్ దాని ఎక్స్పాన్షన్, ఈ 3 విషయం కూడా ప్రభుత్వం అధ్యయనం పూర్తి చేసింది.
నిన్ననే ధర్మేంద్ర ప్రధాన్ గారు పెట్రోలియం మంత్రి నెల్లూరులో స్వర్ణభారత ట్రస్ట్ కార్యక్రమానికి వచ్చి నా సమక్షంలో నేను మాట్లాడిన తర్వాత నెల్లూరులోని అధికారులందరితో సంప్రదించిన తర్వాత నిన్న 52,000 కోట్లకు సంబంధించిన యొక్క 52,000 కోట్లు 52,000 crores వర్త్ పెట్రోలియం మినిస్ట్రీ నుంచి ఆ ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నాం. త్వరలోనే పెట్రోలియం యూనివర్సిటీకి కూడా వెంకయ్యనాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి శంకుస్థాపన చేస్తామని ఆయన చెప్పాడు. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ విషయంలో కూడా స్పష్టమైన ప్రకటన చేశాడు. అధికారులు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఇకపోతే మూడవది ఏదైతే ఉందో ఐఐటి ఆంధ్రప్రదేశ్కి లేదు. ఐఐటిని తిరుపతి ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే త్రిపుర ఐటీ ఆంధ్రప్రదేశ్కి లేదు, దాన్ని శ్రీ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఇండియన్ మన ఐఈఎస్ఆర్ అని చెప్పని సైంటిఫిక్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చాలా ప్రాముఖ్యత కలిగింది. దాన్ని తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిక మేర ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ ఎన్ఐటి లేదు ఆంధ్రప్రదేశ్కి, దాన్ని తీసుకొచ్చి తాడేపల్లిగూడెంలో పెట్టడం జరిగింది పశ్చిమ గోదావరిలో. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇక్కడ కూడా లేదు. లేకపోయినప్పుడు కూడా ఈ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషను. నువ్వు ఎక్కడ చదివావంటే ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం పరానా అని అందరూ చెప్తుంటారు. ఐఐఎం తీసుకొచ్చి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు, నేను, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత మన యొక్క ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓషన్ టెక్నాలజీ అనే పేరుతో నెల్లూరు జిల్లా వాళ్ళు మాకేం ప్రాజెక్ట్ ఇవ్వలేదంటే దాన్ని ఈ సముద్ర జలాలపైన అధ్యయనం చేసి దానికోసం అని చెప్పని పరిశోధన చేయడం కోసం ఒక ఎన్ఐఓటి ప్రాజెక్టుని మొదటి దశలో 250 కోట్లతో, తర్వాత 500 కోట్లతో దాన్ని నెల్లూరు జిల్లా వాకాడు దగ్గర దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి గారు వచ్చి స్వయంగా దాన్ని ప్రారంభించారు. దాంతోపాటు ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్, ఒక ప్రెస్టీజియస్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ కావాలని అడుగుతున్నారు అందరూ. దేశంలో 6 మాత్రమే కేంద్రం అంతకుముందు మంజూరు చేసింది. పట్టుబట్టి కేంద్రంతో మాట్లాడి కేంద్ర మంత్రి గారిని తీసుకొచ్చి మరి మంగళగిరి దగ్గర ముఖ్యమంత్రి గారు, నేను, మంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, దాని స్థలానికి సంబంధించిన విషయాలు, ఆ స్థల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కరించడం కొంత సమయం పట్టింది. అది ఇప్పుడు ముందుకు వెళుతుంది. ఒక ప్రతిష్టాత్మక వైద్య సంస్థ ఆంధ్రప్రదేశ్లో లభించబోతుంది. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఎవరికి లేని విధంగా 950 సీట్లు, అదనపు సీట్లు మెరిట్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఎవరన్నా దాన్ని కాదనగలరా? ఇవాళ ఏవైతే గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి ఆగిపోయాయో, ఉదాహరణకి మనకి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడలో గత ప్రభుత్వంలో పురంధరేశ్వరి గారు ఆ రోజు మంత్రిగా ఉండి శంకుస్థాపన చేస్తే అది ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉండిపోయి దీపి దాన్ని పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 2 సార్లు వెళ్ళి సొంతంగా నేను పరిశీలన జరిపాను. అధికారిని పిలిచి మాట్లాడాను. పురోగతి పైన సమీక్ష చేస్తున్నాను. ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. వాళ్ళకు డేట్ లైన్ కూడా ఇచ్చాం. మధ్యలో ఆలస్యం చేస్తే ఒక కాంట్రాక్టర్ని తొలగించడం కూడా జరిగింది. దాని విషయం కూడా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. దానితో పాటు ఇవాళ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే దాన్ని సూరంపల్లిలో విజయవాడలో నేను, అనంత్ కుమార్ గారు కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి గారి సమక్షంలో దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ నార్కోటిక్స్, ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ నార్కోటిక్స్ లేకపోతే కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు పట్టణానికి దగ్గరగా ఉండాలని చూస్తారు. కానీ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఆర్థిక మంత్రికి చెప్పిన తర్వాత ఆయన ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని అనంతపూర్లో పెట్టాడు. అధికారులు వచ్చి చూశారు, సార్ అంతా కొండలు ఉన్నాయి చుట్టూరు అంతాను, మీరు ఎక్కడ తీసుకొచ్చి కస్టమ్స్ యొక్క ఇన్స్టిట్యూట్ పెడుతున్నారంటే నేను వాళ్ళకి చెప్పాను తర్కంతో. ఏమనంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పాలసముద్రం కేవలం 52 కిలోమీటర్లు అయ్యా, హ్యాపీగా మన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది. ద ఏరియా బిట్వీన్ అనంతపూర్ అండ్ దిస్ ఎయిర్పోర్ట్ అండ్ పాలసముద్రం ఇస్ డెవలపింగ్ లైక్ ఎనీథింగ్. కర్ణాటక అండ్ ఆంధ్ర బోర్డర్లో lot of cluster of units are coming. So I convinced them, and finally Finance Minister has taken initiative. CM, myself, Finance Minister, we laid a foundation for this National Academy of Customs and Excise and Narcotics in పాలసముద్రంలో సుమారు 500 నుంచి 600 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్ని రాయలసీమను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతానికి ఇవ్వాలని చెప్పని అక్కడ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత దూరదర్శన్ హైదరాబాద్ నుంచే ప్రసారం అవుతుంది. దాన్ని ప్రత్యేకం చేసి సపరేట్ దూరదర్శన్ కేంద్ర ఫర్ విజయవాడ, సపరేట్ ఆల్ ఇండియా రేడియో కేంద్ర ఫర్ విజయవాడ. దానికి కూడా ప్రజల యొక్క సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకొని ఆ కేసీఆర్ గారు, చంద్రశేఖరరావు గారు మాట మీదట దానికేమో యాదాద్రి అని, దీనికేమో సప్తగిరి అని చెప్పని ఇద్దరు అంగీకారంతో పేరు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా రేడియో భవనానికి నేను పింగళ వెంకయ్య స్వాతంత్ర సమరయోధుడు ఈ జాతీయ పతాక రూపకల్పన
శాస్త్రవేత్త అయినట్టే పింగళి వెంకయ్య గారి పేరుతో అక్కడ విగ్రహాన్ని కూడా పెట్టి దాన్ని వారి పేరుతో దాన్ని నామకరణం చేయడం కూడా జరిగింది. దీంతోపాటు ఇవాళ మనం కానీ ఒకసారి గమనిస్తే ఈ కనెక్టివిటీ చాలా ముఖ్యమైనది. ఈ కనెక్టివిటీ సంబంధించిన విషయంలో కేంద్రం చొరవ తీసుకుంది. కొన్ని చట్టంలో లేవు, ఇవన్నీ చట్టంలో పేర్కొనలేదు, అయినా కూడా చొరవ తీసుకున్నాం. చొరవ తీసుకున్న తర్వాత ఇందాక చెప్పాను 64,000 కోట్ల రహదారుల ప్రాజెక్టు. అలాగే అమరావతి కొత్తగా రాజధానికి ఏర్పడుతుంది, దానికి కనెక్టివిటీ చాలా ముఖ్యం. దానికి రాయలసీమ నుంచి అమరావతికి 452 కిలోమీటర్లు కనెక్టింగ్ అనంతపూర్, కర్నూలు, కడప విత్ ద న్యూ క్యాపిటల్ చాలా అవసరం అది. అందుకని దాన్ని కూడా సూత్రప్రాయంగా ఆయన మంజూరు చేశాడు. దాంతోపాటు మన యొక్క ఈ అమరావతి చుట్టూ, క్యాపిటల్ చుట్టూ ఒక వలయాకారంగా రింగ్ రోడ్డుని ఏర్పాటు చేస్తే ఆ రింగ్ రోడ్డు వలన కూడా 392 కిలోమీటర్లు 392 కిలోమీటర్ల యొక్క NH-186కి కనెక్ట్ చేస్తూ ORR అమరావతి అంటే ఔటర్ రింగ్ రోడ్ని హైదరాబాద్కి ఎలా ఏర్పాటు చేశారు అలా అంటే ఔటర్ రింగ్ రోడ్ని ఈ అమరావతి కోసం ప్రతిపాదించడం జరిగింది. దానికి కూడా మంత్రి గారు అంగీకరించడం జరిగింది. దీంతోపాటు కొత్తగా ప్రభుత్వం ఎప్పుడో అమల్లో ఉండి మధ్యలో మూతపడిపోయిన ఈ కాకినాడ, పుదుచ్చేరి బకింగ్హామ్ కెనాల్లో జల రవాణా అనే పథకాన్ని కూడా ఇప్పుడు యాక్టివైజ్ చేసి దానికోసం అని చెప్పని సపరేటు విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడలో ఒక సమావేశం పెట్టి ఎంపీలు అందరూ, మంత్రి గారు, దానికి సంబంధించిన అధికారులు అందరూ వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ సలహాలు తీసుకోవడం జరిగింది. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య ఉంది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాగానే దీన్ని కూడా పూర్తి చేసి ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెట్టి రైలు, రోడ్డు, ఇన్లాండ్ వాటర్ ఈ సౌకర్యం ఆంధ్రప్రదేశ్ కల్పించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు చట్టంలో పేర్కొన్నది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకెళ్ళాం. అంతర్జాతీయ విమానాలు నడుస్తూ ఉన్నాయి అక్కడ. హుద్హుద్లో విశాఖపట్నం విమానాశ్రయం దెబ్బతిన్న తర్వాత దాన్ని రికార్డు కాలంలో పూర్తి చేసి అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా ఉన్నబట్టి అందరం కూడా చొరవ తీసుకోబట్టి అది మళ్ళీ ఇప్పుడు రాకపోకలు సాగుతున్నాయి. రెండవది విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాలి, ఎందుకంటే క్యాపిటల్ దగ్గరగా ఉంది కాబట్టి. ఆ ఎయిర్పోర్ట్ చూసినప్పుడంతా నాకు బాధేసేది. పదే అధికారులతో మాట్లాడిన తర్వాత ఇవాళ విజయవాడ ఎయిర్పోర్ట్ విస్తరణ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. అశోక్ గజపతిరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను వెళ్ళేదానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. తిరుపతి ఎయిర్పోర్ట్ని అధునాతన సౌకర్యాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడమే కాకుండా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి స్వయంగా దాన్ని జాతికి అర్పితం చేయడం జరిగింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి ఒక రాష్ట్రంలో ఇన్ని ఎయిర్పోర్ట్లు ఆపరేషన్గా ఉండి ఇంత ఫెసిలిటీస్ ఉన్న రాష్ట్రాలు ఇంకోటి లేవు. కానీ అవసరం అది, ఎందుకంటే రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించాల్సి ఉంది. పెట్టుబడులు తెచ్చుకోవాలంటే కనెక్టివిటీ చాలా ముఖ్యం. రోడ్డు కనెక్టివిటీ చాలా ముఖ్యం, ఎయిర్ కనెక్టివిటీ చాలా ముఖ్యం, రైలు కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఈ అన్ని విషయాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రాజమండ్రి కడప ఎయిర్పోర్ట్, రాయలసీమలో ఒక వెనకబడిన ప్రాంతమైన కడప ఎయిర్పోర్ట్ చాలా రోజు పెండింగ్లో ఉంది. ఆ కడప న్యూ టెర్మినల్ బిల్డింగ్ని ముఖ్యమంత్రి గారు, నేను, అలాగే మన యొక్క పౌర విమాన రవాణా శాఖ మంత్రి అందరూ వెళ్ళి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రైల్వే ఏదైతే ఉందో, రైల్వే మంత్రి మన అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకునే దానికి ఒక మిత్రుడు రైల్వే మంత్రి అయ్యాడు. ఆ రైల్వే మంత్రి ఆ సురేష్ ప్రభు గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయండి అని ముఖ్యమంత్రి గారిని కోరింది నేను. కోరిన తర్వాత ముఖ్యమంత్రి గారు అంగీకరించారు, వారికి ధన్యవాదాలు. సో ఇవాళ ఆయన సురేష్ ప్రభు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. దాని అడ్వాంటేజ్ దానికి ఉంటుంది. ఈ మధ్య మీరు చూస్తున్నారు, నంద్యాల ఎర్రగుంట ప్రాజెక్ట్ వాజ్ ఎన్విసేజ్డ్ బై లేట్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ పివి నరసింహరావు బికాజ్ హీ హ్యాపెన్ టు బి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వన్స్ అపాన్ ఎ టైమ్. కానీ ఎప్పుడు నరసింహరావు గారు ఏమంటే 96 అంటే అది 20 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఈ 2 ఏళ్లలో త్వరితగతిన ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి మొన్న నంద్యాల ఎర్రగుంట రైలు మార్గాన్ని ప్రారంభించడం కూడా ఈ మధ్యకాలంలో విజయవాడలో నేను, రైల్వే మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కలిసి దానికి మరి ప్రారంభించడం జరిగింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు పోయేది. విడిపోయిన తర్వాత హైదరాబాద్ వాళ్ళు ఏపీ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు, తెలంగాణలో మాత్రం పోతుంది అది. అందుకని పేరు మార్చమంటే దాన్ని తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చి, మరి ఏపీ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ పేరే ఆంధ్రప్రదేశ్ది, కానీ ఆంధ్రప్రదేశ్కి రావడం లేదు. ఆ విషయాన్ని అధికారులతో 1-2 సార్లు చర్చించిన తర్వాత నా ఛాంబర్కి పిలిచి అధికారులు మాడాను. నేను వెళ్ళి రైల్వే మినిస్టర్ ఛాంబర్తో కలిసి కూర్చున్నాను. ఎంపీలు అందరూ కూర్చొని మాడుకున్న తర్వాత ఈ న్యూఢిల్లీ విశాఖపట్నం ఒక సూపర్ ఎక్స్ప్రెస్ని అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ పేరుతో నడపాలని నిర్ణయించాం. అది ప్రస్తుతం నడుస్తూ ఉంది.
ఇవన్నీ చాలా పెద్ద గొప్ప విషయాలని నేను చెప్పను, కానీ ప్రతి విషయంలో కేంద్రం శ్రద్ధ తీసుకుంటుందని చెప్పడం కోసం మాత్రమే ఈ మాట చెప్పాను నేను. దాంతోపాటు ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కాకినాడ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైల్వే 450 కోట్లతో దాన్ని మంజూరు చేస్తుంది. అలాగే మన యొక్క వైఫై ఫెసిలిటీస్ విజయవాడ తిరుపతి ఈ రైల్వే స్టేషన్ రెండింటిలో కూడా వైఫై ఫెసిలిటీసు మంత్రి గారు స్వయంగా వచ్చి ప్రకటించారు. అలాగే నెల్లూరుని కూడా ఆ వైఫై దాంట్లో చేరుస్తా అని చెప్పి నేను రైల్వే మంత్రి గారిని తీసుకొచ్చి నెల్లూరులో మరి కృష్ణపట్నం ప్రాజెక్టు సందర్భంగా వారి చేత హామీ ఇప్పించడం కూడా జరిగింది. దీంతోపాటు ఇవాళ రైల్వే మంత్రి రైల్వే కనెక్టివిటీ విషయం చూస్తున్నాడు. షిప్పింగ్ మంత్రి గారు మన యొక్క షిప్పింగ్, ఎందుకంటే మనకు పెద్ద తీర ప్రాంతం ఉంది, ఆ షిప్పింగ్ని దృష్టిలో పెట్టుకొని 1665 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ షిప్పింగ్ కార్యక్రమాలకి ఊపిరిచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. రీప్లేస్మెంట్ ఆఫ్ క్వాయ్ బెర్త్స్ దానికి ఒక 600 కోట్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ 372 కోట్లు, అలాగే వైజాగ్ పోర్ట్లో బెర్త్ను డెవలప్ చేయడానికి 313 కోట్లు, అలాగే వైజాగ్ ఇన్నర్ హార్బర్ టర్నింగ్ సర్కిల్ 240 కోట్లు, అలాగే కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ అండర్ బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ దాని కింద 100 కోట్లు, అలాగే ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దగ్గర అనువైన ప్రాంతం కాబట్టి అక్కడ 1800 కోట్లతో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ద్వారా ఒక కొత్త ప్రాజెక్టు అక్కడ రావాలని చెప్పని సంకల్పించడం కూడా జరిగింది. పెట్రోలియం మినిస్టర్ పెట్రోలియం శాఖ, రైల్వే మంత్రి రైల్వే శాఖ, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ వాటిల్లో ఆయన శ్రద్ధ తీసుకోవడం, ఇలా కమ్యూనికేషన్ మంత్రిని కూడా ఆ మధ్య రవిశంకర్ ప్రసాద్ గారు ఉండగా తీసుకొచ్చి విశాఖపట్నంలో సమీర్ అనే పేరుతో స్మార్ట్ మీటరింగ్ దానికి ఒక 80 కోట్ల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, నేను, రవిశంకర్ గారు అక్కడ ఉన్నాం. అలాగే మొబైల్ కమ్యూనికేషన్ సర్వీస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్న ప్రాంతాల్లో కొంత నక్సలైట్ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి దానికి ఒక 277 కోట్లు కేంద్రం కేటాయించడం జరిగింది. దీంతోపాటు ఒక ఎస్టీపీఐ కూడా, అంటే విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దానికోసం అని చెప్పని 1,00,000 స్క్వేర్ మీటర్లతో ఒక ఎస్టీపీఐని ఏర్పాటు చేయాలని చెప్పని మంత్రి గారిని తీసుకొచ్చి దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రక్షణకు సంబంధించి, ఎందుకంటే రక్షణ కర్మాగారాలు రక్షణ పరిశోధన కేంద్రాలు ఎక్కువ హైదరాబాద్లో ఉన్నాయి, వాటిని అక్కడి నుంచి కదిలించకూడదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో 40కి పైగా రక్షణ పరిశోధన సంస్థలు ఉన్నాయి. ఇట్స్ ఏ ప్రెస్టేజ్ ఫర్ ద కంట్రీ అండ్ హైదరాబాద్ ఈజ్ ఎ డిఫెన్స్ రీసెర్చ్ సైంటిఫిక్ సెంటర్. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కలాం గారు కూడా తరచుగా అందుకే హైదరాబాద్కి వచ్చేవాడు. ఇవాళ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL ఈ పాలసముద్రం అనంతపురం జిల్లాలో 300 కోట్లతో మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని రాయలసీమలో పెట్టడం జరిగింది. ఆ కొండ ప్రాంతాల్లో అయితే మీరు మిసైల్స్ని వాడుతున్నా ఈ శత్రువులకు కూడా పెద్ద అందుబాటులో ఉండదు, తెరవదు, కాబట్టి దాన్ని అక్కడ పెట్టుకుందామని చెప్పని శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పరీకర్ గారు, ముఖ్యమంత్రి గారు, నేను వెళ్ళి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాం. అలాగే మచిలీపట్నంలో ఈ యొక్క ఆప్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక దాన్ని బెల్కి 100 కోట్లతో మొదటి దశ, తర్వాత 250 కోట్లు, ఆ తర్వాత ఇంకా పెంచేదాన్ని. మచిలీపట్నం దగ్గర మనం అవుతుందో ఈ నిమ్మకూరు స్వర్గీయ రామారావు గారి సొంత ఊరిలో దాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం. పోయిన నెల 27న శంకుస్థాపన జరగాల్సి ఉండింది. ముఖ్యమంత్రి గారు, నేను వెళ్లాల్సి ఉండింది. ఆ రోజు ఆ కార్యక్రమం వాయిదా పడింది, ఎందుకంటే వాతావరణం సరిగా లేదు, హెలికాప్టర్ దిగదనే ఉద్దేశంతో. అది త్వరలోనే దానికి శంకుస్థాపన కార్యక్రమం పూర్తవుతుంది. దీంతోపాటు మన నేవల్ ఎయిర్ స్టేషన్ ఒక దాన్ని బొబ్బిలి దగ్గర 3,000 కోట్లకు పైగా పెట్టుబడితో దాన్ని అక్కడ ఏర్పాటు చేద్దామనే ప్రతిపాదన అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అలాగే నాగాయలంక కృష్ణా జిల్లాలో మిసైల్ టెస్ట్ ఫెసిలిటీ ఒక దాన్ని ఏర్పాటు చేయాలని ఆ భూసేకరణ విషయం అంతిమ దశలో ఉంది. అది పూర్తయితే DRDO అది కూడా ఏర్పాటు చేస్తుంది. అలాగే నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ఎవాల్యుయేషన్ సెంటర్ దాన్ని కర్నూలు జిల్లా, కర్నూలుకి పెద్ద ప్రాజెక్టు రాలేదు కాబట్టి దాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి. ఎందుకు దానికి ల్యాండ్ కూడా కావాలి, 2,900 ఎకరాలు కావాలి. ఇప్పుడు ఉండేంటే ఈ భూసేకరణ చట్టంలో ఉన్న ఇబ్బందుల వలన 2,900 acres గివింగ్ టు వన్ యూనిట్ ఇది నాట్ ఈజీ థింగ్. కానీ ముఖ్యమంత్రి గారు సహృదయంతో అర్థం చేసుకొని ఆయన ఆ భూమి ఇచ్చడానికి ముందుకు వచ్చాడు. అందుకని ఆ కర్నూలులో దాన్ని పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు చిత్తూరు జిల్లా ఈ కొక్కిరాల కొండ ఆ ప్రాంతంలో 1,100 ఎకరాల్లో ఒక ట్రైనింగ్ ఫర్ ట్రూప్స్ అండ్ పర్సనల్ ఆ ప్రతిపాదన కూడా రక్షణ శాఖలో అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవి రావడం ద్వారా ఆయా ప్రాంతాలు పరిశ్రమలు వస్తున్నాడు. మాకేంటి ఉపయోగం అని, పరిశ్రమ వస్తే, రక్షణ సంస్థ వస్తే, లేకపోతే అధ్యయన సంస్థ వస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి, అధికారుల దృష్టి కూడా ఆ ప్రాంతం పైన పడుతుంది. ఇవన్నీ కూడా అన్నీ ఆటోమేటిక్గా దాంట్లో లేవు, చట్టంలో లేవు, కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. లేకపోయినప్పటికీ కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్రం
రాష్ట్రానికి అన్యాయం జరిగిన విషయంలో ఈ ప్రతిపాదనలను కూడా ముందుకు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మనం ఇంకొక విషయం ఏంటవుతుందో మన కేంద్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు ప్రత్యేకంగా చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మన యొక్క ఏ అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలను ఎలా ఉపయోగించుకోవచ్చు, వీటన్నిటిపై చర్చ జరుగుతుంది. 1000 కిలోమీటర్ల యొక్క జాతీయ రహదారి, 1000 కిలోమీటర్ల యొక్క రైల్వే ట్రాక్, 1000 కిలోమీటర్ల యొక్క సముద్ర తీరం ఉంది. సో ఈ సముద్రంలో ఉండే యొక్క ప్రకృతి సంపదను ఉపయోగించుకొని ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలా. దుగరాజపట్నం పోర్టు విషయం మనవాళ్ళు చర్చిస్తున్నారు. వాట్ అబౌట్ దుగరాజపట్నం? దుగరాజపట్నం యొక్క ఫీజిబిలిటీ స్టడీ పూర్తి కాలేదు. ఎందుకంటే పక్కనే కృష్ణపట్నం పోర్టు ఉంది. పోతా ప్రభుత్వం ఆ రోజు నేను చెప్తేనే వాళ్ళు ఏమనుకుంటే అవన్నీ కూడా ఓకే అని చెప్పి పోయారు. అయితే బట్ చట్టంలో కూడా కొన్ని విషయాలు పేర్కొని ఉన్నారు, ప్రజలు తెలుసుకోవాల్సింది. ఏమనంటే ద గవర్నమెంట్ విల్ స్టడీ ద ఫీజిబిలిటీ, విల్ అపాయింట్ ఏ కమిటీ ఫర్ స్టడీయింగ్ ఫీజిబిలిటీ. అంటే ఇది సాధ్యమా కాదనే విషయం పైన ఒక కమిటీ వేస్తాము. అంటే వాళ్ళు అనుకూలంగా ఉంటే సాధ్యం అన్నట్టుగా, లేకపోతే సాధ్యం కాదని చెప్పి ఆ విషయాన్ని అంతటి క్లోజ్ చేయడం. కడప ఉక్కు కర్మాగారం, లేకపోతే బయ్యారంలో ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం, ఈ రెండు కూడా పేర్కొన్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విల్ స్టడీ ఫీజిబిలిటీ. వాళ్ళు స్టడీ చేసి ఫీజిబిలిటీ లేదని రిపోర్ట్ ఇచ్చారు. నేను వాళ్ళకి చెప్పాను అలాంటి అట్టయ్యా అంటే లేదు సార్, ప్రపంచం అంతా ఇవాళ స్టీల్ మార్కెట్ డౌన్వర్డ్ ట్రెండ్లో ఉంది. అందుకని ఇప్పుడు ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ఈ కర్మాగారాలు ముందుకు తీసుకెళ్ళడం కష్టం. చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ మినహాయింపులు ఇవ్వాలా, ఈ ట్యాక్సులన్నీ తీసేయాలని. దానిపైన నేను మళ్ళా మంత్రి గారిని పిలిపించి, స్టీల్ మంత్రి గారిని, నరేంద్ర సింగ్ తోమర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేయండి, ఏమేం చేస్తే ఈ రెండు దగ్గర స్టీల్ ప్లాంట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఒక ఆశ వచ్చింది, ఆ ప్రాంతంలో వచ్చేస్తుందని ఆ ప్రభుత్వం ఆ రోజు చెప్పింది. దానిపైన అధ్యయనం జరుగుతుంది. ఆ సాధ్యాసాధ్యాలు అయ్యి మార్కెట్ కండిషన్స్ కాస్త ఇంప్రూవ్ అయిన తర్వాత ప్రభుత్వం కానీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడానికి ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం దాని విషయాలు కూడా సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలా తెలంగాణ ప్రజల్లో ఒక ఆకాంక్ష. కాజీ ఫ్యాక్టరీలో కోచ్ ఫ్యాక్టరీ విషయం నేను ఇప్పటికి 2-3 సార్లు రైల్వే మంత్రితో మాడాను. వాడు అధ్యయనం చేసిన తర్వాత ప్రస్తుతం కోచ్లో మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి. అందుకని వెంటనే మాకు డిమాండ్ లేదు. డిమాండ్ పెరిగి కోచ్ల యొక్క అవసరం పెరిగిన తర్వాత తప్పనిసరిగా ఈ విషయాన్ని పరిశీలిస్తామని రైల్వే శాఖ చెప్పింది. అది ఆ దశలో ఆగుంది. నందలూరు కడప జిల్లాలో అక్కడ కూడా అదే పరిస్థితి. స్లీపర్స్ కానీ కోచెస్ కానీ ఎక్స్ట్రా ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. కెపాసిటీకి మించి అక్కడ ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు వీటిని మంజూరు చేసుకునే కొందరు బీహార్లో చేశారు, కొందరు బెంగాల్లో చేశారు. ఈ విషయం పైన కూడా ఆ రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టమైన అవగాహనతో ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేనేమంటానంటే ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చే సంస్థ, ఇది దక్షిణ భారతానికంతా మైసూర్లో ఉంది. నేను మంత్రి గారిని పిలిచి మాట్లాడాను, ఏమా నెల్లూరు వాళ్ళు చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి ఏం ముఖ్యమైన సంస్థలు ఏమి రాలేదని. మళ్ళీ అక్కడ ఓషనోగ్రఫీ వచ్చింది. అందుకంటే ఎన్సీఆర్టీని 2గా చేసి దక్షిణ రాష్ట్రాల్లో ఉన్న సగం రాష్ట్రాలకు నెల్లూరులో త్వరగా అది మంజూరు చేయమని చెప్పాం. స్థల సేకరణ పూర్తయింది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం దానికి స్థూలప్రాయంగా అంగీకారం ఇచ్చింది. తర్వాత మెట్ పార్క్, మెడికల్ ఎక్విప్మెంట్ టెక్నాలజీతో ఒక పార్క్ని, అంటే మెడికల్ ఎక్విప్మెంట్ని తయారు చేయడం కోసం ఒక ఫ్యాక్టరీ, ఒక సంస్థను దేశంలో లేదు, కొత్తగా ప్రతిపాదించారు. విశాఖపట్నం ఈ మధ్యనే కొద్దిగా ఒక మన ఫార్మస్యూటికల్ హబ్గా తయారవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మెట్ పార్క్ని విశాఖపట్నంలో పెట్టాలని నిర్ణయించడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు, కేంద్ర మన ఆరోగ్య మంత్రి, నేను, కేంద్ర కెమికల్ ఫర్టిలైజర్స్ మంత్రి నేను కలిసి వెళ్ళి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దానివల్ల చాలా లాజిస్టికల్గా సపోర్ట్ పెరుగుతుంది. ఆ ప్రాంతంలో అనేక వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ అనేక సంవత్సరాలుగా మూతపడిపోయింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చర్చ జరుగుతున్నాను దాంట్లో. దాన్ని రివైజ్ చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఈ మధ్యనే అనంతకుమార్ గారు మంత్రిగా ఉండి ప్రధానమంత్రితో చర్చించిన తర్వాత, క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత, క్యాబినెట్ ఆమోదాన్ని మొన్న కేసీఆర్ గారి సమక్షంలో హైదరాబాద్లో రామగుండం ఆ రోజు 5 ప్రాజెక్టులు ఒకే దగ్గర నుంచి శంకుస్థాపన చేశారు కాబట్టి ప్రధానమంత్రి గారు, దాన్ని రామగుండం కూడా అది ఒక మంచి శుభవార్త ఆ ప్రాంత ప్రజానికి సంబంధించిన వరకు. ఇలా ఎక్కడ ఏది అవకాశం ఉన్నదో ఆ అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. చట్టంలో పేర్కొన్నవి, చట్టంలో పేర్కొననివి, ఏ మంత్రిత్వ శాఖలో ఏటికి ఆయా బడ్జెట్లో ఆ ప్లాన్లో ఉన్నాయో చూసి వాటిల్లో ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రత్యేక దృష్టితో చూడండి. అంటే ప్రత్యేక సహాయం, హోదా ఒక పక్కన ఉంది, ప్రత్యేక సహాయం, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్. ఈ ప్రత్యేక సహాయము, ప్రత్యేక గుర్తింపు 5 ఏళ్లలో సరిపోద్దని నేను అనుకోను. 5 ఏళ్ళు ఇవ్వాలా, అవసరమైతే 10 ఏళ్ల పాటైనా సరే ఆ ప్రత్యేక గుర్తింపును ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలనేది నా నిశ్చితమైన అభిప్రాయం. ఆ దిశలోనే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.
ప్రతిష్టాత్మకంగా ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఆంధ్రప్రదేశ్ కూడా రావాలని. స్మార్ట్ సిటీస్ ఆంధ్రప్రదేశ్కి 3 వచ్చాయి. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి. దాంట్లో అమెరికాతో కోఆపరేషన్తో వాళ్ళు 3 సిటీస్ తీసుకుంటారు. వెంకయ్యజీ ఆలోచించి ఆ 3 సిటీల పేరు చెప్పాను. చెప్తే నేను ప్రధానమంత్రి గారికి ముందు విశాఖపట్నం, తర్వాత అజ్మీరు, తర్వాత అలహాబాద్ 3 పేర్లు చెప్తూ విశాఖపట్నం చేర్చాను. ఇవాళ అమెరికన్ కొలాబరేషన్తో టెక్నాలజీ సపోర్ట్తో విశాఖపట్నం స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ముందుకు వెళుతుంది. అందరికి ఇచ్చినట్టు స్మార్ట్ సిటీ ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చాం. అందులో నేను దాన్ని ప్రత్యేకంగా పేర్కొను. అమరావతి ఇంకా నగరం యొక్క రూపకల్పన పూర్తి కాల మొన్నటి వరకు. కాకపోయినప్పటికి కూడా దాన్ని కూడా స్మార్ట్ సిటీ జాబితాలో పోటీలో పాల్గొనే దానికి అనుకూలంగా నా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నాను. వాట్ ఈజ్ ఇట్ యూ హ్యావ్ డన్ టు ఆంధ్రప్రదేశ్? మీ శాఖ ఏం చేసిందని కొంతమంది మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పటి నుంచి పట్టణాభివృద్ధి శాఖ ద్వారా ఏ పథకాలు ఉన్నాయో వాటిలో ఏటిని ఆంధ్రకి ఇవ్వగలమని మేము ఆలోచిస్తున్నాం. 2015 మార్చి నాటికి మొదటి సంవత్సరం ఆఖరి వరకు ఇంకా మనకు ప్లాన్ రాలా, మనకి ప్రపోజల్స్ రాలా, ల్యాండ్ ఫైనలైజ్ కాదా అప్పటికి అమరావతికి. ఇంకా అయినప్పటికి కూడా నేను ఆ సంవత్సరం బడ్జెట్ 31కి అయిపోద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి ఇవ్వాలని సంకల్పించాను. మా అధికారులు అన్నారు, సార్ రాజధానికి ఇవ్వాలంటే రాజధాని రూపురేఖలు తెలవాలా, దానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలా. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, రూపురేఖలు లేకుండా డబ్బు మంజూరు చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు నేను ఆలోచించి కొంతమంది అధికారులతో మాట్లాడి నా మనసులో ఒక ఆలోచన వచ్చిందంటే, గుంటూరు వాళ్ళు, విజయవాడ వాళ్ళు మాకు చాలా రోజు నుంచి డ్రైనేజ్ లేదు సార్, మాకు రెయిన్ వాటర్, స్ట్రాంగ్ వాటర్ ఇది డ్రైనేజ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదని వాళ్ళు అడుగుతున్నారు. నేను అధికారులను పిలిచి చెప్పాను వాళ్ళకి, ఈ గుంటూరుకి విజయవాడకి ఇచ్చేయండి అని. సార్ ఎలా ఇస్తాం సార్, అది క్యాపిటల్. నేను చెప్పాను వాళ్ళకి, చదవండి అయ్యా, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, దాంట్లో విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, చేయండి అంటే మీరు ఉత్తర్వులు ఇస్తే చేస్తామంటే నేనే స్వయంగా ఫైల్ మీద రాశాను. శాంక్షన్ 1000 crores, దిస్ మచ్ ఫర్ గుంటూరు, దిస్ మచ్ ఫర్ విజయవాడ అండర్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని మంజూరు చేయడం జరిగింది. ఆ 31 లోపల ఆ డబ్బు మంజూరు చేసి ప్రత్యేక దూత ద్వారా నాగపూర్ ట్రెజరీకి పంపించి దాన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు రాజధాని ఏర్పాటు విషయంలో ఏంటి కేంద్రం చేస్తుందని, రాజధాని ఏర్పాటు విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. రాంచీకి ఏం చేశారు, రాయ్పూర్కి ఏం చేశారు, నయా రాయ్పూర్కి, డెహ్రాడూన్కి ఏం చేశారు, వాటిని మిన్నగా ఆంధ్రప్రదేశ్కి సహాయం అందిస్తారు. అంటే అర్థం మొత్తం రాజధాని కేంద్రం నిర్మాణం చేయదు, ఎక్కడ చేసి సాధ్యం కాదు. ఎందుకంటే అందరూ అన్ని రాష్ట్రాల వాడు సహజంగా అడుగుతారు. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత హైకోర్టు, రెండవది సెక్రటేరియట్, మూడవది అసెంబ్లీ, నాలుగవది కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వీటికి సహకారం కేంద్రం అందిస్తుంది. రాష్ట్రంతో పాటు పెట్టే ఖర్చుతో పాటు కేంద్రం కూడా సహాయం అందిస్తుంది. ఆ దిశలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికీ 1500 కోట్లు ఒకసారి, 2300 కోట్లు ఒకసారి కొంత కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు దీనికోసం కేటాయించింది. దాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఖర్చు పెడితే ఆటోమేటిక్గా మళ్ళా కొంత డబ్బు కేంద్రం ఇస్తుంది. మన బడ్జెట్ను బట్టి, మనకున్న ఆర్థిక శక్తిని బట్టి మనం రాజధాని రూపకల్పన చేసుకోవాలి. రాజధాని ఆకర్షణీయంగా ఉండాలి, కానీ మొత్తం అభివృద్ధి అంతా రాజధానిలో కేంద్రీకృతం కాకూడదు. మనం హైదరాబాద్ విషయంలో చేసిన విధంగా ఇక్కడ చేస్తే ప్రజల అసంతృప్తి గురవుతారు. అందుకని నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, శ్రీకాకుళంలో, విశాఖపట్నంలో, విజయనగరంలో, లేదా వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో, కృష్ణాలో, గుంటూరులో, నెల్లూరులో, రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ డెవలప్మెంట్ అంతా వికేంద్రీకృతం కావాలి. ఇన్స్టిట్యూట్స్ అక్కడ పెట్టాలి. అందుకని ఆ ఇన్స్టిట్యూట్స్ డిఫరెంట్ ఏరియాలో అంతా కూడా పెడుతూ ఉన్నాం, పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో ఉద్దేశం ఇది. ఇప్పుడు విజయవాడ కొత్త క్యాపిటల్ అయింది, మెట్రో కావాలి. మెట్రో మామూలుగా 20 లక్షల జనాభా ఉన్న వాళ్ళకి కానీ మెట్రో ఇవ్వడానికి వీలేదు. నేను విజయవాడ, గుంటూరు రెండింటి కలిపి చూపించి కొత్తగా వచ్చే క్యాపిటల్ కూడా కలిపి 20 లక్షలు దాడుతుందని చెప్పాను అధికారికి. వాళ్ళు స్టడీ చేశారు. లేదు సార్, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కొత్త క్యాపిటల్ వరకు అయితే మెట్రో పెడదాం, అది వైబుల్ అయ్యే అవకాశం ఉంది, కానీ గుంటూరు కలపడానికి వీలేదు, ప్రస్తుతం అంత ట్రాఫిక్ లేదన్నారు. సరే, ముందు విజయవాడ నుంచి, గన్నవరం నుంచి విజయవాడ వరకు చేయమన్నాం. ఆ ప్రతిపాదన ముందుకు నడుస్తుంది, సూత్రప్రాయంగా దాన్ని అంగీకరించాం. తర్వాత అలాగే అమరావతి నుంచి గుంటూరు కూడా కనెక్టివిటీ చాలా అవసరం కాబట్టి దానికోసం స్పెషల్గా మనం లోకల్ ఫాస్ట్ ట్రైన్ ఏర్పాటు చేయాలని చెప్తే రైల్వే మంత్రి గారు ఒప్పుకున్నారు. నేను, ముఖ్యమంత్రి గారు, రైల్వే మంత్రి గారు కూర్చొని దానిపైన చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత ఇప్పుడు దాన్ని అధ్యయనం చేయడం కోసం రైట్స్ అనే ఒక సంస్థ ఉంది, రైల్వే సంస్థ, వాళ్ళకి ఈ పనిని అప్పగించడం జరిగింది. ఆ పని వాళ్ళు రాబోయే కొద్ది రోజుల్లో ఆ పని చేస్తారు. అందువల్ల కేంద్రం ప్రతి విషయంలో ఎక్కడ అవకాశం ఉంది, ఏమి చేయొచ్చు, కానీ వాళ్ళ ఇంకా జరగాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, నేను కాదను. ఈ జరగాల్సిన విషయాల్లో ముఖ్యంగా ఉండేది ఏంటంటే, ఒకటి మనం ఈ ఫర్టిలైజర్ మినిస్టర్ గారితో నైపర్ ఒకదాన్ని తీసుకొచ్చి మనం విశాఖపట్నంలో మనం మంజూరు చేయించి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్లాస్టిక్ సిపెట్ సంస్థను దాన్ని తీసుకొచ్చి విజయవాడ దగ్గర నేను, ముఖ్యమంత్రి గారు, ఆయన అనంత్ కుమార్ గారు దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఫస్ట్ టైం మెడికల్
డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దాంట్లో 20,000 కోట్లు రాబోయే రోజుల్లో దాన్ని మొత్తంగానే పూర్తి అయితే అంత ఆపర్చునిటీస్ అని చెప్తున్నారు. అంత ప్రభుత్వం అంతా పెట్టదు. ఇప్పుడు కొంత పెట్టుబడి పెడితే మిగతా ప్రైవేట్ సెక్టర్ కూడా ముందుకు వస్తుంది. దాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక మిగిలింది ఏదైతే ఉందో ట్రైబల్ యూనివర్సిటీ ఒకటి విజయనగరంలో ఏర్పాటు చేయాలి. ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఈ మధ్య పూర్తయింది. ట్రైబల్ మినిస్ట్రీ ఆ విషయంలో ముందుకు వెళుతూ ఉంది. తర్వాత ఈ క్యాన్సర్ టెరిటరీ యూనిట్ ఇన్ నెల్లూరు అండ్ గుంటూరు అది అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి ప్రతిపాదనలు. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అట్ కాకినాడ అది కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి అనంతపూర్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. గుంటూరులో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వము చురుకుగా ప్రతిపాదనలు కొన్నేమో ముందుకు వెళుతున్నాయి, కొన్నిటికేమో ల్యాండ్ భూమిని ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రద్ధ తీసుకొని భూమిని త్వరగా గుర్తించి తొందరగా మనకు పంపించాడు కాబట్టి కొన్ని ప్రతిపాదనలు తొందరగా ముందుకు తీసుకెళ్ళగలిగాం. నేను చొరవ తీసుకున్నా, మంత్రులు సౌహృదయంతో ముందుకు వచ్చినా భూమిని ఇవ్వకపోతే మనం ఎవరూ ఏం చేయలేం. అందుకని అది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వచ్చే దాని ప్రకారం దాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఉదారంగా వ్యవహరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి గృహ నిర్మాణం చాలా ముఖ్యం. ఎందుకంటే రాజధాని చాలామంది వచ్చేస్తారు, వాళ్ళ సమయంలో కార్మికులు ఉంటారు. వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని నేను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 9,35,000 ఇళ్ళు మంజూరు అయితే మొదటి విడతలో 1,93,000 ఇళ్ళు కేవలం ఆంధ్రప్రదేశ్కే మంజూరు చేయడం జరిగింది. వెంటనే తెలంగాణకి ఏంటని తెలంగాణకు కూడా ప్రతిపాదనలు పంపించండి అని నేను కేసీఆర్ గారితో మాట్లాడి ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. ప్రతిపాదనలు పంపించాడు. 84,000కు పైగా తెలంగాణకు కూడా మంజూరు చేశాం. 9.35 lakhsలో 1,92,000 ఫర్ వన్ స్టేట్ బికాస్ ఇన్జస్టిస్ హ్యాస్ బిన్ డన్ టు దట్ స్టేట్. అందుకని ఆ విషయంలో మరి కేంద్ర చిత్తశుద్ధికి అది ఒక ఉదాహరణ. అది నా మంత్రిత్వ శాఖ కింద ఉన్నట్టు విభాగం అది హౌసింగ్ అనేది. దాన్ని ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్కి దాన్ని మంజూరు చేయడం కూడా జరిగింది. సో ఇలా ఎక్కడ ఏం అవకాశం ఉంటే అవకాశాన్ని అంతా కూడా కేంద్ర ప్రభుత్వం హడ్కో, నేను దానికి మంత్రిగా ఉన్నాను, 7,500 కోట్లు రుణం ఆంధ్రప్రదేశ్ మంజూరు చేయాలని నిర్ణయించింది. నెల్లూరులో డ్రైనేజ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదంటే 1,000 కోట్లు హడ్కో ద్వారా దాన్ని మంజూరు చేయించాం. అది దాని యొక్క నిర్మాణ కార్యక్రమం ఇప్పుడు మొదలవుతుంది. అలాగే స్వచ్ఛ భారతానికి 588 కోట్లు ఇచ్చాం. ఇవన్నీ కొన్ని సహజంగా మిగతా రాష్ట్రాలు కూడా వచ్చాయి కదా అంటే వచ్చి ఉన్నాయి. కానీ ఎక్కువ భాగం మనం ఆ రాష్ట్రాలతో పోటీ లేకుండా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిన ఉద్దేశంతో దృష్టి పెట్టుకున్నాం. దేశంలో 12 హృదయ సిటీలు అన్నారు. ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్ర, ఒకటి వరంగల్, ఒకటి పాత అమరావతి. ఈ రెండింటిని హృదయ సిటీస్ కింద ఎవరు అడగదా, ఎవరు ప్రతిపాదనలు పంపించారా, రాష్ట్రపతి కూడా కోరలా. నేనే దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయం మనకు ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు, ప్రణాళికలు అప్పుడప్పుడు ప్రతిపాదనలు వచ్చినప్పుడు ఆ సమయంలో ఎవరు అప్రోచ్ అయితే వాళ్ళకి అవకాశం కొంత అడ్వాంటేజ్ అవుతుంది. నేను అక్కడ ఉన్నాను కాబట్టి దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది ఈ మన వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు కారిడార్ పాసింగ్ త్రూ ఆంధ్ర 1,430 కోట్లతో ఈ యొక్క ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తుంది. దానివల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వెనుకబడిన జిల్లాలు, బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఏమి ఇచ్చారంటున్నారు. ఈ వెనుకబడిన జిల్లాలు తెలంగాణ, మన కోస్తా జిల్లాలో ఉండే నార్త్ కోస్టల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమలో 4. ఈ ఏడిటికి కూడా కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్లలో 700 కోట్లు ఇచ్చింది. అది ఖర్చు పెడితే తర్వాత మనం మళ్ళీ అడిగేటికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు దృష్టి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. హుద్హుద్ తుఫాను వస్తే మరుసటి రోజే ప్రధానమంత్రి గారు వచ్చి సుమారు 650 కోట్లు మంజూరు చేశారు. కృష్ణపట్నం దగ్గర లెదర్ పార్క్ ఒక దాన్ని మంజూరు చేశాం 277 కోట్లతో. అలాగే స్పైసెస్ పార్క్ ఒక దాన్ని గుంటూరులో మంజూరు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేనేమంటున్నానంటే కేంద్రము ఆంధ్రప్రదేశ్కి తగిన న్యాయం చేయడం అనేది సరైనది కాదు. ఇప్పటి వరకు చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ కేంద్రము చేసినంత సహకారం కేంద్రం చేసింది, ఇంకా చేస్తుంది, చేయాల్సి ఉంది. ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చేది కాదు, మోడీ గారిదో నాదో కాదు, చంద్రబాబు నాయుడు గారితో కాదు. కేంద్రము రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలా, నేను ఒప్పుకుంటాను. కొంత విషయంలో ఇంకా వేగంగా ప్రవర్తించుంటే బాగుండేది, నేను ఒప్పుకుంటాను. బట్ కేంద్రం కూడా తనకున్న పరిమితులను దృష్టిలో పెట్టుకొని, ఆర్థిక వస్తువులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలకు న్యాయం చేయాలా, చేసినట్టుగా అనిపించాలి. ఇవాళ ప్రత్యేక హోదా విషయంలో కూడా ఒక సమస్య ఏమొచ్చిందంటే, ఒకటి 14th ఫైనాన్స్ కమిషన్, రెండోది మొన్న రాజ్యసభలో మిత్రుడు రామచంద్రరావు గారు బిల్లు పెట్టిన తర్వాత అన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేసే కదని మనం పత్రికలు రాశాయి. వాడు రాయని విషయం ఇంకోటి ఉంది. ప్రతి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వండి, కానీ మాకు కూడా ఇవ్వండి, తెలంగాణకి ఇవ్వండి, బీహార్కి ఇవ్వండి, అస్సాంకి ఇవ్వండి, ఒరిస్సాకి ఇవ్వండి, బెంగాల్కి ఇవ్వండి. బెంగాల్ ముఖ్యమంత్రి అయితే 2 కోట్ల
2,73,000 కోట్లు అప్పు ఉంది నాది, దాని అంతా మాఫీ చేసేయండి. లెఫ్ట్ వాళ్ళు పోత చేసిపోయారు. కేంద్రం కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ దృష్టిలో పెట్టుకోవాలి, మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించే విషయంలో చర్య తీసుకోవాల్సి ఉంది. అందువల్ల నేనేమంటున్నానంటే ఈ ప్రత్యేక హోదా విషయంలో, ప్రత్యేక హోదా అంటే ఏమిటి, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి రాష్ట్రానికి, దాన్ని మించిన సహకారం అందించే విషయం నేను పరిశీలిస్తానని మంత్రి గారు చెప్పున్నారు, ఆర్థిక మంత్రి గారు. అందుకని ఆర్థిక మంత్రి త్వరలో ఆ విషయాన్ని దీనికి తెరదించాలి. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం మరింత వేగవంతం చేయాలని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు మన సానుభూతితో ఉన్నాడు. నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను ఆఖరిలో ఒక విషయం తెలుసుకున్నాను. కొంతమంది నన్ను కూడా విమర్శిస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీని కాదు. ఐఎమ్ నాట్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఐ హావ్ బీన్ అన్ ఎంపీ ఫ్రమ్ కర్ణాటక ఫర్ 18 years. కర్ణాటకలో ఎంపీగా ఉండి రోజు ఆంధ్ర గురించే మాట్లాడుతున్నాడు, ఆంధ్రకి అన్ని సహాయం చేస్తున్నాడని అక్కడ కొంత సోషల్ మీడియాలో నా మీద వ్యతిరేక ప్రచారం చేశారు. నేను ఆఖరికి మనస్తాపం చెంది కర్ణాటక నుంచి 18 ఏళ్ళు ఉన్నానైనా ధన్యవాదాలని రాజస్థాన్కి ఎంపీగా వెళ్ళాను. సో వీళ్ళెవరికి కూడా నా చిత్తశుద్ధిని, నా ప్రయత్నాన్ని ప్రశ్నించే అధికారం వీళ్ళకి ఎవరికి లేదు. వీళ్ళకి ఎవరికి గుర్తు రానప్పుడు నేను పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాను. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదని నేను ఇప్పుడు వాళ్ళు అడగదలుచుకోవాలి. కానీ ఇవాళ తప్పు చేసిన వాళ్ళు మా పైన నెప వేసే ప్రయత్నం చేస్తే మాత్రం అది సహేతుకమైంది కాదు. నాకు దానివల్ల కొంత మనసులో కూడా బాధ కలిగింది. అంటే ఇంత పని చేస్తుంటే మనం ఇక్కడ మంత్రి కాదు, ఇక్కడి నుంచి ఎంపీ కాదు, అయినప్పటికీ కూడా ప్రజలకు అన్యాయం జరిగిందని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు విమర్శలు చేయమైంది, వీళ్ళు చేసింది ఏమిటి గతంలో అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అనిపించినప్పుడు కూడా నేను నా ప్రయత్నం కొంతమంది చెప్తారు ఇవన్నీ ఏంటంటే లెక్కలని వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు, అది ఇచ్చాం ఇది ఇచ్చామని విసుగు పుడుతుంది, అసహనంగా ఉందని. అభివృద్ధి విసుగైతే నేనేం చేయలేను. ఈ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాం. అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్కి సహకారం అందిస్తూనే ఉంటాం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్రం యొక్క చేస్తున్న ప్రయత్నాలను సహృదయంతో అర్థం చేసుకోవాలని నేను ఈ దూరదర్శన్ ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని కోరుతున్నాను. దయచేసి ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకోండి. చట్టంలో ఏముందో ఒకసారి గుర్తు చేసుకోండి. అలాగే కేంద్రం ఇచ్చిన సహకారం ఏమిటి, ఇవ్వబోయే సహకారం ఏంటి, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి, ఈ విషయాన్ని కూడా ప్రజలు గుర్తిస్తే మంచిదని నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా కేంద్రం ఆదుకుంటుంది. ఈ ప్రత్యేక సహకారం అనేది నిరంతర ప్రక్రియ. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజుతో అయిపోదు, ఒక ప్రకటనతో అది పరిపూర్ణం కాదు. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేస్తూనే ఉంటాం.